ఒక మనిషికి నరకాన్ని చూపించాలంటే అతన్ని ఏదో ఒకటి చేయాల్సిన అవసరం లేదు. అతని మనసులో ఒక భయాన్ని నాటితే చాలు. అతను బతికే ఉంటాడు, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా చనిపోతూ ఉంటాడు. నిజమేంటంటే మీ జీవితాన్ని నాశనం చేస్తున్నది బయట ఉన్న సమస్య కాదు, మీరు లోపల నమ్ముతున్న భయం. ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో 90% బాధలు నిజం కావు. అవన్నీ కేవలం భయం సృష్టించిన భ్రమలు మాత్రమే. ఓషో ఒక మాట అంటారు, మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగా చనిపోతాడు, కానీ మధ్యలో ఉన్న జీవితాన్ని భయంతో నింపేసుకుంటాడు అని. ఈరోజు మీకున్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? మీ మెదడు ఒక సైకో సినిమా డైరెక్టర్ లా మారిపోయింది. ఒక చిన్న అనుమానం వస్తే చాలు దాన్ని ఒక పెద్ద విషాద కథగా మార్చేస్తుంది. మీరెవరికైనా మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలేదా, వెంటనే మీ మనసు చెప్తుంది వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని, లేకపోతే మీ మీద కోపంగా ఉన్నారని. ఒకవేళ మీరు ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదనుకోండి, జాబ్ పోయిందని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. ఒక చిన్న ఫెయిల్యూర్ ఎదురవగానే నా జీవితమే అయిపోయిందని చెప్పేసి సర్దేసుకుంటారు. నిజానికి అక్కడ ఇంకా ఏం జరగలేదు, కానీ మీ మనసు ఇప్పటికే దాన్ని 100 సార్లు జీవించి 100 సార్లు ఏడ్చేసింది. నిజం చెప్పాలంటే మన జీవితంలో మనకుండే బాధలు చాలా తక్కువ, కానీ ఏమీ జరగక ముందే మనం ఊహించుకొని పడే బాధలే ఎక్కువ. ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు పడుకునే ముందు భయం, లేచిన తర్వాత భయం, డబ్బు సరిపోదేమో, రోగం వస్తుందేమో, రేపు సమాజం ఏమంటుందో అని చెప్పేసి ఇలా ప్రతి విషయానికి భయపడుతూనే ఉంటారు. ఈ భయాలన్నీ ఇంకా జరగనే లేదు, కానీ జరిగినట్లు భయపడతారు. కానీ మీరు వాటిని ఇప్పుడే అనుభవిస్తూ నరకం చూస్తున్నారు. అసలైన నరకం ఎక్కడో బయట లేదు, అది మీ తలలోనే ఉంది. భయం ఎప్పుడు వర్తమానంలో ఉండదు, అది ఎప్పుడు భవిష్యత్తులోనే బ్రతుకుతుంది. ఒకవేళ అలా జరిగితే వాళ్ళు ఏమనుకుంటారు, నా పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నీ రేపటి గురించే. మీరు నిజంగా బాధపడేది జరిగిన దాని గురించి కాదు, జరగవచ్చని మీరు ఊహించుకున్న దాని గురించి. ఓషో గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఒక మనిషి చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరంగా నేలపై ఒక తాడు పడుంది, కానీ చీకటి వల్ల అతనికి అది పాములా కనిపించింది. అంతే, గుండె వేగం పెరిగిపోయింది, చెమటలు పట్టాయి, భయంతో అరిచాడు. అసలు అక్కడ పాముందా? లేదు. కానీ అతని భయం అక్కడ ఒక భ్రాంతిని సృష్టించింది. ఆ భ్రమ వల్ల అతను పొందిన బాధ, అనుభవించిన నరకం 100% నిజం. సమాజంలో చాలా మంది బ్రతుకులింతే. తాడును చూసి పాము అనుకొని రోజూ చనిపోతున్నారు. ఆశ కూడా ఒక ఊహే, కానీ ఆశ మిమ్మల్ని జీవించమని చెప్తుంది, భయం మిమ్మల్ని బ్రతకవద్దని చెప్తుంది. ఆశ ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది, కానీ భయం ఆ ప్రయత్నాన్నే ఆపేస్తుంది. అంటే మొదట్లోనే గొంతు నొక్కి చంపేస్తుంది. అందుకే ఆశ కంటే భయమే మీ జీవితాన్ని ఎక్కువగా దోచుకుంటుంది. మీ శత్రువు బయట ఎక్కడో లేడు, మీ ఆలోచనల్లోనే దాక్కొని ఉన్నాడు. ఈ భయం మీలోకి ఎలా వచ్చింది? మీరు పుట్టినప్పుడు ఈ భయాలతో పుట్టలేదు. చిన్నప్పుడు మీకు ఏ భయాలు లేవు, కానీ మీరు పెరిగిన కొద్దీ ఈ సమాజం మీలో భయాన్ని ఒక వైరస్ లా నాటింది. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది మాట్లాడొద్దు, ఫెయిల్ అవ్వద్దు, నలుగురు నవ్వుతారు, పేరు పోతుంది, గౌరవం పోతుందని చెప్పేసి ఇలా ప్రతి విషయంలోనూ మిమ్మల్ని భయపెట్టారు. మెల్లగా మీ జీవితాన్ని మీరు కాదు, సమాజం మీలో నాటిన భయాలే నడిపించడం మొదలు పెడతాయి. ఓషో గారు అంటారు, సమాజానికి కావాల్సింది గొర్రెల మంద, సింహాలు కాదు. ఎందుకంటే సింహాన్ని లొంగ తీసుకోవడం కష్టం, గొర్రెలను భయపెట్టడం చాలా సింపుల్. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి సమాజం కనిపెట్టిన ఆయుధమే ఈ భయం. మీరు కంఫర్ట్ జోన్ లో ఎందుకు కూర్చున్నారో తెలుసా? రిస్క్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారో తెలుసా? ఓడిపోతే ఈ సమాజం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుందనే భయం. మీరు మీకోసం బ్రతకడం మానేసి ఎవడో ఎప్పుడో ఏమనుకుంటాడో అనే భ్రమలో బ్రతుకుతున్నారు. అసలు భయానికి ఉన్న నిజమైన శక్తి ఏంటో తెలుసా? అది నిజాన్ని మార్చలేదు, కానీ మీరు చూసే నిజాన్ని మాత్రం మారుస్తుంది. అందుకే ఒక పరిస్థితిని ఇద్దరు మనుషులు చూసినప్పుడు ఒకడు అందులో అద్భుతమైన అవకాశాన్ని చూస్తాడు, మరొకరు అందులో ఘోరమైన పరాభవాన్ని చూస్తాడు. పరిస్థితి ఒక్కటే, కానీ చూసే మనసు వేరు. మీరు భయంతో చూసే ప్రపంచమంతా శత్రువులాగానే కనిపిస్తుంది. మీ మైండ్ సెట్ మారనంత కాలం మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పటికీ మారవు. మనసు ఎప్పుడు ఒక భద్రతను కోరుకుంటుంది, అంతా నా కంట్రోల్లో ఉండాలి అనుకుంటుంది. కానీ జీవితం అనేది అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఈ సత్యాన్ని ఒప్పుకోవడానికి మన అహంకారం అడ్డొస్తుంది. ఎప్పుడైతే మీరు రేపటిని కంట్రోల్ చేయాలని చూస్తారో అక్కడే భయం పడుతుంది. ఎందుకంటే రేపు అనేది మీ చేతుల్లో లేదు. ఓషో గారు ఒక లోతైన నిజాన్ని చెప్పారు. చాలా మంది మనుషులు మరణానికి భయపడటం లేదు, వాళ్ళు నిజంగా భయపడేది బ్రతకడానికి అని. ఎందుకంటే సరిగ్గా బ్రతకడం చేతకాని వాడే రేపు ఏమవుతుందో అని చెప్పేసి భయపడతాడు. వీళ్ళు గతాన్ని పట్టుకొని ఏడుస్తారు,
నవ్వుతారు, లేకపోతే భవిష్యత్తును చూసి వణుకుతారు. కానీ ఈ క్షణంలో మాత్రం అస్సలు జీవించరు. మీకు తెలుసా, ఈ నిమిషంలో సరిగ్గా ఈ సెకండ్లో మీకు ఏ సమస్య లేదు. సమస్యలన్నీ నిన్నటి ఆలోచనల్లోనో రేపటి ఊహల్లోనూ ఉన్నాయి. ఈ బ్లైండ్ స్పాట్ ని గుర్తించినంత కాలం మీరు భయం అనే జైల్లోనే ఉండిపోతారు. అసలు ఈ భయం అనే భ్రమ నుంచి బయటపడటం ఎలా? మొదటి స్టెప్ దాన్ని ఎదుర్కోవడం, అంతేకాని దాన్ని చూసి పారిపోవడం కాదు. ఓషో గారు ఒక కథ చెప్పారు. ఒక ఊరిలో ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఎవరు వాడిని చూసి భయపడి పారిపోయినా వాడింకా పెద్దగా అయిపోయేవాడు. కానీ ఒకరోజు ఒక ధైర్యవంతుడు వాడు ఎదురుపడినా సరే పారిపోకుండా వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి నేరుగా చూస్తూ నిలబడ్డాడు. ఆశ్చర్యంగా ఆ రాక్షసుడు మెల్లగా చిన్నగా మారిపోయి చివరికి మాయమైపోయాడు. మీ భయం కూడా సరిగ్గా అలాంటిదే. మీరు దాన్ని చూసి ఎంత పారిపోతే అది మిమ్మల్ని అంతగా వేటాడుతుంది. నిజమేంటంటే భయాన్ని ఎదుర్కొనడం అంటే యుద్ధం చేయడం కాదు, దానివైపు ప్రశాంతంగా ఒక సాక్షిలా చూడటం. మీ మనసులోకి ఒక భయం రాగానే కంగారు పడిపోకండి. అరే, నా మనసు మళ్ళీ ఒక కొత్త కథ రాస్తుందని చెప్పేసి గమనించండి. ఆ ఆలోచన ఒక సినిమా లాగా చూడండి, అంతేకాని అందులో మీరే క్యారెక్టర్ అనుకొని యాక్ట్ చేయకండి. ఎప్పుడైతే మీరు మీ భయాన్ని గమనించడం మొదలు పెడతారో అప్పుడు ఆ భయానికి ఉన్న పవర్ తగ్గిపోతుంది, ముక్కలైపోతుంది. చాలా మంది భయాన్ని దాచడానికి మోటివేషన్ వెతుకుతారు. కానీ మోటివేషన్ అనేది ఒక తాత్కాలికమైన మత్తు లాంటిది. మీకు కావాల్సింది మోటివేషన్ కాదు, క్లారిటీ. స్పష్టత ఉన్న చోట భయానికి చోటు లేదు. రిస్క్ తీసుకోవడానికి భయపడేవాడు ఎప్పటికీ బానిసలాగే మిగిలిపోతాడు. ఓషో గారు ఒక పవర్ఫుల్ మాట అంటారు, నువ్వు తప్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే తప్పులు చేయని వాడు కొత్తగా ఏది నేర్చుకోలేడు అని, అసలు జీవించలేడు అని. ఫెయిల్యూర్ వస్తే ఏమవుతుంది? సమాజం నవ్వుతుంది, అంతేగా. నవ్వనివ్వండి. వాళ్ళ నవ్వు మీ జీవితాన్ని శాసించకూడదు. ఈ క్షణంలో బ్రతకడం నేర్చుకోండి. గతాన్ని మార్చలేరు, భవిష్యత్తును ముందే ఊహించలేరు. మీ చేతుల్లో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. లైఫ్ చాలా చిన్నది, రేపు ఉంటామో లేదో తెలియదు. ఉన్నంత కాలం కింగులాగా బ్రతకాలి. ఈ క్షణంలో మీరు పూర్తిగా లీనమైపోయినప్పుడే అక్కడ రేపటి గురించి ఆందోళన ఉండదు, నిన్నటి గురించి బాధ ఉండదు. కేవలం నిశ్శబ్దం, ప్రశాంతత మాత్రమే మిగులుతాయి. అదే భయం లేని అసలైన స్థితి. నిజమైన స్వేచ్ఛ ఏంటంటే తెలుసా? బ్యాంకులో ఉన్న డబ్బు కాదు, సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు కావు, లేదా మీరు కూర్చున్న పెద్ద పదవి అస్సలు కానే కాదు. రేపటి గురించి ఎలాంటి భయం లేకుండా సరిగ్గా ఈ క్షణంలో ఏ కల్మషం లేకుండా పూర్తిగా జీవించగలగడమే నిజమైన స్వేచ్ఛ. ఎప్పుడైతే మీరు స్వేచ్ఛని రుచి చూస్తారో అప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని భయపెట్టలేదు. మీ జీవితంలో జరిగిన చాలా చెడు విషయాలు నిజానికి బయట ప్రపంచంలో ఎప్పుడూ జరగనే లేదు. ఇవన్నీ కేవలం మీ మనసు అనే చీకటి గదిలో మాత్రమే జరుగుతాయి. మీ మనసు రాసిన ఒక చెత్త స్క్రిప్ట్ ని మీరు నిజమని నమ్మి జీవితాంతం ఏడుస్తూ కూర్చున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంతసేపు నిజమైన ఆనందంతో జీవించారు, మరెంతసేపు భయాలు ఊహించుకొని ఊహాజనిత భవిష్యత్తులో బందీగా బ్రతికారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భయం మీ చెవిలో ఎప్పుడు ఒకటే చెప్తుంది, నువ్వు ఇంకా సిద్ధం కాలేదు అని. కానీ జీవితం మాత్రం మీతో ఏమంటుంది తెలుసా? ధైర్యంగా ముందడుగు వేసి మొదలుపెట్టు అని. భయం మిమ్మల్ని అడుగుతుంది, ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి అని. కానీ జీవితం ఎదురు ప్రశ్నిస్తుంది, ఒకవేళ నువ్వు గెలిస్తే వచ్చే ఆ కిక్ ఎలా ఉంటుంది తెలుసా అని చెప్పేసి. ఈ రెండు గొంతుకలలో మీరు ఏ గొంతును వినడానికి ఇష్టపడుతున్నారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తున్నది ఈ ప్రపంచం కాదు, మీ చుట్టూ ఉన్న కఠినమైన పరిస్థితులు కావు, మిమ్మల్ని మోసం చేసిన మనుషులు అంతకన్నా కాదు, మీ కంటికి కనిపిస్తున్న ఈ భౌతిక ప్రపంచం కూడా కాదు. కేవలం మీ భయం సృష్టించిన భ్రమలు మాత్రమే. ఆ భ్రమల తెరలు పూర్తిగా కరిగిపోయిన రోజు మొదటిసారి మీరు ఈ భూమి మీద ఒక రాజులా నిజంగా జీవించడం ప్రారంభిస్తారు. లైఫ్ చాలా సింపుల్ అండి, దాన్ని భయంతో కాంప్లికేట్ చేసుకోకండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.